హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఈరోజు అంటే ఇవాల్టి నుంచి ఇప్పటి నుంచి మీరు ట్రూత్ అనేది కనుగొనబోతూ ఉన్నారు. ఎలా? వీనస్ మనకి శనితో కలుస్తూ ఉన్నారు మీనరాశిలో. ఆయన ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే మ్యానిపులేట్ చేశారో, అబద్ధాలు చెప్పారో, మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుకునేదానికి మిమ్మల్ని మ్యానిపులేటింగ్ ట్రిక్స్తో అణిచి ఉంచారో, అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. మీరు మీ కళ్ళతో మీరు వాస్తవాలని చూసి నిజాన్ని కనుగొంటారు. నిజాలని మీరు చూస్తారు మీ కళ్ళతో. 6 వారాలుగా మీరు పడిన ఎమోషనల్గా మీరు ఎంత వీక్ అయిపోయారో, ఎంత బాధలు పడ్డారో, వాటన్నిటికీ ఇప్పుడు చెక్ అనేది పడింది ఆల్రెడీ. ఇప్పటి నుంచి మీరు ట్రూత్ని కనుగొంటూ ఉంటారు. ఎలా అంటే, మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళ గురించి నిజస్వరూపాలు బయటపడుతూ ఉంటాయి. 6 వారాలుగా మీరు పడిన బాధలు అనే దానికన్నా మీరు లెసన్స్ నేర్చుకున్నారు అనేదే ఉంటుంది. ఆ లెసన్స్ నేర్చుకున్నందువల్ల మీరు రియలైజేషన్ అనేది మీకు వస్తుంది. మీరు మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి మీ వ్యక్తుల పరంగా, మీ లవ్ లైఫ్ గురించి. మీ లవ్ లైఫ్లో కొంతమందికి మీ ప్రేమకి నా ప్రేమకి వీళ్ళు అర్హులు కారు అనే విధంగా కొంతమంది వ్యక్తుల్ని దూరం పెట్టేస్తారు. వాళ్ళ గురించి నిజస్వరూపాలు వీళ్ళు ఇంతే, వీళ్ళ బుద్ధి ఇంతే, వీళ్ళు మారరు అనే వేలోకి రియలైజేషన్ అనేది మీకు కలుగుతుంది. వస్తారు, వాళ్ళని దూరం పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ నిజమైన ప్రేమ అనే దాన్ని కూడా చూస్తారు. ఇప్పటి వరకు వాళ్ళు మిమ్మల్ని ఎంత వెంపడబడినా, లేకపోతే ఎంత చేసినా మీరు పట్టించుకోకుండా వదిలేసి ఉంటే కనుక, ఇప్పుడు వాళ్ళ నిజాయితీ అనేది కూడా నిజం అనేదాన్ని మీరు చూస్తారు. వాళ్ళ నిజాయితీని మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. కమింగ్ 2 వీక్స్ మీకు వాస్తవాలన్నీ కూడా తెలుస్తుంది. మీకు రియలైజేషన్ అనేది వస్తుంది మీ లవ్ లైఫ్ గురించి. ఓకే, వీనస్ శనితో ఉంటే శని మనకి ఆ వాస్తవాన్ని చూపించే ఆయన కాబట్టి కోర్స్ లవ్ లైఫ్లోనే ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఇవాళ టాపిక్. ఈరోజు రీడింగ్ కూడా అదే చూద్దాం అనుకుంటున్నా. మీకు కమింగ్ 2 వీక్స్ మీరు ఏ వాస్తవాలని చూడబోతూ ఉన్నారు, వేటిని దూరం పెట్టాలనుకుంటా ఉన్నారు, ఏం జరుగుతుంది అనే దాన్ని గురించే నేను రీడింగ్ తీద్దాం అనుకుంటా ఉన్నాను. సో చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ ట్రూత్ ఈజ్ రివీల్డ్ ఫ్రమ్ నౌ ఫర్ మై వ్యూవర్స్. ఏం నిజాలు, వాస్తవాలని మా వ్యూవర్స్ కనుగొంటారు. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. బిఫోర్ రీడింగ్ మీ పర్సన్ పేరు తలుచుకోండి. రీడింగ్ అక్యురేట్గా మీకు రీజనేట్ అవుతుంది. ప్లీజ్ ఏం నిజాలని మా వ్యూవర్స్ ఇప్పటి నుంచి చూడబోతూ ఉన్నారు నెక్స్ట్ 2 వీక్స్. Yes, 3 of Cups, 3 of Cups. ఏం వాస్తవాలను చూడబోతూ ఉన్నారు, నిజాన్ని చూడబోతూ ఉన్నారు. ఎస్,
కార్డ్ వచ్చేసింది, ఇక్కడ పడిపోయింది. ఎస్, ఏం వాస్తవాన్ని ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి రీడింగ్. ఎస్, నేనేం చెప్పానో ఆ టాపిక్ లాగానే రీడింగ్ కూడా వస్తుంది యాక్చువల్లీ. అదే కదా మరి యాక్యురేట్ రీడింగ్ అంటే. మనం ఏది మాట్లాడుతున్నాము అని అంటే జస్ట్ ఏదో మాట్లాడేసి 4 కార్డులు తీసి వెళ్ళిపోవడం కాదు. యూనివర్స్ చెప్తుంది ఈరోజు ఈ టాపిక్ గురించి ఇవ్వు అని గైడెన్స్. ఎస్, అందుకే రీడింగ్ కూడా అలానే వస్తూ ఉంటుంది. ఇది రీడింగ్ నేను ముందే ప్రిపేర్ అవ్వను కదా, ఇలా చెప్పాలి అలా చెప్పాలి ఇదే చెప్పాలి అని. రీడింగ్ ఏదొస్తే అదే చెప్పాలి. ఎస్, universe, please give me accurate reading next 2 weeks. మా వ్యూవర్స్ ఏం ట్రూత్ని కనుగొనబోతా ఉన్నారు? యూనివర్స్ చెప్పండి. సారీ నేను ఫటాఫట్ చెప్పేస్తాను, ఎక్కువ ల్యాగ్ ఇవ్వకుండా. కార్డ్స్ ఎనర్జీ అందట్లేదు ఫైనల్ కార్డుకి ఏంటో. ఎస్, తిరిగింది కార్డు, తీసుకోవాలి. లాస్ట్ కార్డ్ తీసుకుంటున్నాను. ఎస్, అవేకనింగ్. నేను చెప్పాను కదా ఇందాక వీడియోలో ఫస్ట్ బిఫోర్ రీడింగ్, ట్రూత్ రివీల్ అవుతుంది. మీ గురించి మీరు తెలుసుకుంటారు. ఎవరికి మీరు ప్రయారిటీస్ ఇవ్వాలి అనేది మీరు తెలుసుకోబోతూ ఉన్నారు మీ లైఫ్లో అని. ఎస్, అవేకనింగ్ అనేది మీకు జరుగుతుంది. మీకు స్ట్రెంగ్త్ అనేది రాబోతూ ఉంది ఇప్పటి నుంచి మీకు. ఎస్, ఎవరినైతే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి, అణిచిపెట్టి ఉంచాలి అనేది ఎవరైతే ఉన్నారో అనుకుంటూ ఉన్నారో, ఇప్పుడు రివర్స్లో మీరు వాళ్ళని కంట్రోల్ చేసే మాదిరి మిమ్మల్ని మీరు మార్చుకోబోతూ ఉన్నారు అనేది ఇక్కడ వస్తూ ఉంది. సో రీడింగ్లోకి వెళ్తే కనుక సెలబ్రేషన్ మోడ్ అనేది కనబడుతుంది. బికాజ్ సెలబ్రేషన్ మోడ్ అనేది మీకు కనబడుతుంది ఇక్కడ. మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, మీరు లవ్ లైఫ్ గురించి అని అనుకున్నాం, రీయూనియన్ పాసిబిలిటీ అనేది కనబడుతుంది. ఆ రీయూనియన్ ద్వారాగా మీరు హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. రీయూనియన్ జరగడం వల్ల మీకు సెలబ్రేషన్ మోడ్ అనేది హ్యాపీ మూమెంట్స్, హ్యాపీగా ఉండడానికి మీరు ఈ నెక్స్ట్ 2 weeks ఉంటారు, హ్యాపీ మోడ్లోనే ఉంటారు. కొంతమందికి నేను చెప్పే రీడింగ్ అందరికీ ఒక్కళ్ళకే జరగదు. నేను చెప్పే 4.4కి జరగచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ అవుతూ ఉంటుంది. మనం అలానే జనరల్ రీడింగ్స్ చూసుకోవాలి. ఓకే, మిమ్మల్ని మీరు మీ వ్యక్తులు అండ్ లవ్, మీ పర్సనల్ లైఫ్, మీ లవ్ లైఫ్, ఇలా వ్యక్తుల్ని కలిపి ఉంచలేక బర్డెన్ని ఇంకా నా వల్ల కాదు అనే విధంగా దింపేసుకుందాం. నాకు వల్ల కాదు, ఇంకా నేను వీళ్ళని కలిపి ఉంచలేను, మేనేజ్ చేయలేను అనే వేలో కొంతమందిని దూరం పెట్టే ఛాన్సెస్ ఉంది.
ఎందుకంటే మీ గురించి మీకు వాస్తవాలు చూస్తారు అండ్ వాళ్ళ రియాలిటీ, వాళ్ళ ట్రూ ఫేసెస్ని కూడా మీరు చూస్తారు అనేది ఇక్కడ వస్తుంది. అందుకే వాళ్ళ నేచర్ అనేది వాళ్ళు మార్చుకోలేరు. ఫస్ట్ థింగ్, ఎవరి నేచర్ ఎవరు మార్చుకునేదానికి సిద్ధంగా ఉండరు. బట్ నేచర్ని ఎవరు మార్చలేరు, అది బై బర్త్ అలా వస్తుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఇంకా వీళ్ళు ఇంతే, ఇంకా మారరు అనే ఒక రియలైజేషన్కి వచ్చి ఇంకా నేను కలిపి వీళ్ళని ఉంచలేను, నా స్ట్రెంగ్త్ నేను లూజ్ అవ్వలేను అనే ఒక వేలోకి మీరు వచ్చేసి వాళ్ళని పక్కన పెట్టేదానికి మీరు చూస్తూ ఉంటారు. సమ్ సినారియాస్ మిమ్మల్ని నిజంగా ఎవరైతే కేర్ చేస్తూ వచ్చారో వాళ్ళని ఇప్పటి వరకు మీరు పట్టించుకోవాలి, వాళ్ళని మీరు చూడలేదు, వాళ్ళ వాస్తవాలని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ కేరింగ్ నేచర్ని మీరు ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఉండుంటే కనుక వాళ్ళు ఇప్పుడు మీకు ఒక ఎంప్రెస్ లేదా ఒక దేవతలాగా మీకు కంటికి కనిపిస్తారు. బికాజ్ మీకు అలాంటివి పాస్ట్లో అలాంటి దెబ్బలు, అలాంటి తైలు ఉన్నాయి. ఆ దెబ్బల నుంచి మీరు కోలుకుంటారు. 6 వీక్స్ నుంచి మనం ఆల్రెడీ బాధలు, ట్రూ కలర్స్, ట్రూ ఫేసెస్ అన్నీ చూసి వచ్చాము ఇక్కడికి. మీరు రియలైజేషన్ వస్తుందని బిఫోర్ రీడింగ్ నేను చెప్పాను. ఆ రియలైజేషన్తోనే మీ వ్యక్తుల్ని మీరు ఒక మదర్లీ కేరింగ్ నేచర్ కలిగిన వ్యక్తిని నేను అశ్రద్ధ చేశాను అనే ఒక రియలైజేషన్ అనేది మీకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళని మీరు ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఒక మహారాణి లెవెల్లో మీ వ్యక్తిని, మీ పర్సన్ని మీరు చూసుకుంటారు అనేది ఈ నెక్స్ట్ 2 వీక్స్ అనేది సూచిస్తుంది. ఎస్, మీకు ఎవరైతే ఆఫర్ ఇస్తూ మిమ్మల్ని చేస్తూ ఉన్నారో గతంలో వాళ్ళని మీరు అంత కేర్ చేయలేదు, పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు వీళ్ళ నిజమైన జెన్యూన్ ఫీలింగ్స్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మీరు ఆఫర్ ఇవ్వాలి. లవ్ లైఫ్ గురించి చూస్తున్నాం కాబట్టి వాళ్ళకే నేను ఆఫర్ ఇవ్వాలి. వీళ్ళు మాతో నిజాయితీగా ఉన్నారు, వీళ్ళ ప్రేమ నిజం అనే వేలో మీరు ఆలోచించి వీళ్ళకి తిరిగి మీ పర్సన్ వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని, బట్ వాళ్ళని మీరు కేర్ చేసి ఉండరు, చీప్గా చూసుండొచ్చు. ఈ వ్యక్తుల్ని కేర్ చేసి ఉండరు. ఉంటే ఎంత పోతే అంత ఏడవడు అనేలాగా మీరు కేర్ అనేది చూపించకుండా, రెస్పెక్ట్ ఇవ్వకుండా, వాల్యూ లేకుండా చూసినా కూడా వాళ్ళు మిమ్మల్ని వదులుకోకుండా చేస్తూ ఉండుంటే కనుక ఇప్పుడు మీకు రియలైజేషన్ అనేది వస్తుంది వాళ్ళ విషయంలో. వాళ్ళ గురించి మీరు ఇంకా వీళ్ళే మన ప్రేమకి అర్హులు, ఇంత జెన్యూన్గా మన పట్ల ఉన్నారు. నౌడేస్ అంతా చీటింగ్స్ చేసేవాళ్ళు, బట్ వీళ్ళు ఇంత జెన్యూన్గా ఉన్నారా మన విషయంలో అనేలాగా మీకు రియలైజేషన్ అనేది చూస్తారు. వాస్తవాన్ని చూస్తారు. చూసి మీరు వాళ్ళకి తిరిగి ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ పర్సన్లో. ఎస్, మీరుగా ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటారు మీ వ్యక్తులకి. కొత్త ప్రారంభం చేయాలి, తిరిగి బాధలన్నీ వదిలేసేసి కొత్త ప్రారంభం అనేది చేయాలి ఇక్కడి నుంచి అనేది అయితే చూస్తారు. ఎందుకంటే ఈ బాధలు, అసలు ఈ స్ట్రగుల్, ఈ బాధలు ఇవన్నీ నాకు అవసరమా అనే రియలైజేషన్కి మీరు వచ్చి ఉంటారు. కాబట్టి ఈ కొత్త ప్రారంభం చేయాలి, నా మీద నేను ఫోకస్ చేయాలి, నా మీద నేను బిజినెస్ వైజు, మనీ రిలేటెడ్గా అయినా కావచ్చు, కొత్తగా నేను మళ్ళీ నా మీద నేను ఫోకస్ చేయాలి అని అయితే మీరు అనుకుంటారు. కొత్త ప్రారంభాన్ని మీరు చేస్తారు. ఆ పెయిన్ఫుల్ సైకిల్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి బయటకు వస్తారు. ఇప్పటికే వచ్చి ఉండాలి. ఇప్పుడు మీరు బయటకు వస్తారు, కొత్త ప్రారంభాన్ని చేయాలి అని చూస్తారు. బట్ ఇప్పుడు మీరైతే గతంలో ఉన్న వ్యక్తులు ప్లస్ కొత్త ఆఫర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కొత్తగా వచ్చే వ్యక్తులకి నేను మళ్ళీ వాళ్ళని పాస్ట్లో సపోజ్ ఎక్స్ ఆర్ న్యూ బాయ్ ఫ్రెండ్ లేదా ఎక్స్ న్యూ పార్ట్నర్, వీళ్ళిద్దరికీ మధ్యన నేను ఎవరిని యాక్సెప్ట్ చేయాలి, నేను ఎవరిని ఆఫర్ ఇవ్వాలి, ఎవరితో ఉండాలి అనే జగ్లింగ్ అనేది మీరు చేస్తారు. బట్ కంట్రోలింగ్ అయితే మీ చేతుల్లోనే ఉంటుంది, డెసిషన్ అయితే మీ చేతుల్లోనే ఉంటుంది. బట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేన్ని చూస్ చేసుకోవాలనే ఒక సందిగ్ధంలో మీరు అలా ఉండిపోతారు కొంతమందికి. ఇది
ఇక్కడ కొత్త ప్రారంభం చూపించింది కాబట్టి న్యూ పర్సన్స్ వస్తారు. యాక్చువల్గా వీనస్ డైరెక్ట్ అయినప్పుడు నిజమైన ప్రేమను దగ్గర చేస్తారని మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అలాగే న్యూ ప్రేమలు, న్యూ రిలేషన్షిప్, న్యూగా ప్రేమని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాము. సహజంగానే న్యూ బిగినింగ్స్ సూచిస్తుంది. లవ్ లైఫ్స్లో రిలేషన్షిప్స్ కొత్త ప్రారంభాలని అనేది మనకి చూపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా అలాగే రెండిటి మధ్యన పాత వాళ్ళ న్యూ అన్న వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారా మన దగ్గరికి, లేదా వీళ్ళతో నేను మూవ్ ఆన్ అయిపోవాలా అనేలాగా మీరు సందిగ్ధంలో ఉంటారు. వెయిటింగ్ మోడ్లో ఉంటారు. యాక్షన్ తీసుకోరు, బట్ వెయిటింగ్ మోడ్లో ఉంటారు. పాస్ట్ పర్సన్ గురించే మీరు ఓవర్ థింకింగ్ చేస్తారు. బికాజ్ వాళ్ళు చేసిన గాయాలు అలాంటివి, వాళ్ళు చేసి మిమ్మల్ని బర్డెన్కి గురి చేసిన సిచ్యువేషన్స్ మీరు అన్ని ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అంత ఓవర్ థింకింగ్ అనేది కూడా మీరు చేస్తూ ఉంటారు. జస్ట్ కమ్అవుట్ ఆఫ్ ఓవర్ థింకింగ్. మీరు ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రండి. ఓవర్ థింకింగ్ అనేది చేయకూడదు. అసలు థింకింగ్ అనేది ఆపండి ఫస్ట్. మీరు ఎంతైతే ఓవర్గా థింక్ చేస్తూ వాళ్ళని ఎనర్జికల్లీ వాళ్ళకి బూస్ట్ ఇస్తూ ఉంటారో వాళ్ళంత పారిపోతూ ఉంటారు కార్మిక్ పార్ట్నర్స్ అయితే మీ నుండి. సో ఇది ఇవాల్టి రీడింగ్. నెక్స్ట్ 2 weeks ట్రూత్ అనేది మీరు చూస్తారు, రియలైజేషన్కి వస్తారు, వాస్తవాలను చూస్తారు, నిజం అనేది బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తులు కూడా మీతో అబద్ధాలు ఏమైనా చెప్తూ ఉంటే అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం, లేకపోతే మిమ్మల్ని ఏదో కంట్రోల్ చేయాలి, లేదా వాళ్ళకేదో స్వలాభంతో మిమ్మల్ని ఉంచాలి, లేదా వాళ్ళకేదో అవసరం ఉండి మీతో కలిసి ఉంటున్నారు అంటే కనుక వాళ్ళ ట్రూ కలర్స్, నిజము, వాస్తవం అనేవి బయటపడతాయి. సో జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే 6 వారాల నుంచి పడిన స్ట్రగుల్ నుంచి ఇప్పుడు కూడా బయటకు రాకపోతే ఇంకా జీవితకాలం ఇంకా అలా ఉండదు మామూలుగానే. బట్ మీరు రావాలి బయటికి. చేంజ్ వచ్చింది కాబట్టి మీరు కూడా చేంజ్ అవ్వాలి, చేంజింగ్ మోడ్లోకి రావాలి. సో ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.